హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు సండే అనమాట. ఇక్కడ ఫేమస్ అనమాట. నేను ఉండే ఏరియాలో లోకల్ మార్కెట్ సండే బీపచ్చంగా జనాలు వస్తారు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నేను మీకు ఈరోజు చూపిస్తా. పదం చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి అనమాట. కాయగూరలు ఇడిచి బట్టలు ఇడిచి A to Z చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి. మీకు చూపిస్తా పదండి. ఈ మార్కెట్ మాత్రం అల్టిమేట్ అనమాట. లోకల్ మార్కెట్ చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి. సండే మాత్రమే ఉంటుంది. అది ఓన్లీ సండేస్ మాత్రమే ఇక్కడ ఉండేదన్నమాట. మీకు చూపిస్తా. లెట్స్ గో. వెల్కమ్ టు లోకల్ మార్కెట్. మీకు ఏదైతే కనిపిస్తుందో వెనకాల లోకల్ మార్కెట్ అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకు అంటే జస్ట్ ఇంకా ఎంట్రీ అవుతున్నమాట లోకల్ మార్కెట్లో. ఎలాంటి మొహమాటం లేకుండా A to Z కవర్ చేస్తాను. ట్రాఫిక్ ఎక్కువ ఉంది, సౌండ్ ఎక్కువ ఉంది, దానికనేసి నేను బ్యాక్ కెమెరా ఓపెన్ చేసి చూపిస్తా. వెల్కమ్ టు లోకల్ మార్కెట్. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడే మార్కెట్లో ఎంటర్ అయ్యి వెళ్తున్నాను అనమాట. చాలా అంటే కాయగూరలు అయితే చీప్ అండ్ బెస్ట్ అనమాట. అన్నీ కూడా రైతులు ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట. చాలా తక్కువ ధరకి అమ్ముతూ ఉంటారు అనమాట. ఎంత తక్కువ అంటే 10 రూపీస్ 20 రూపీస్. ఇదే మనము ఇక్కడ షాప్లో తీసుకోవాలనుకుంటే సేమ్ యాక్సిజ్ క్వాంటిటీ అంటే ఎంతైతే వస్తుందో అదే క్వాంటిటీ షాప్లో తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ 100 రూపాయలకు వచ్చిందంటే షాప్లో 200 నుంచి 250 వరకు అవుతుంది. అంటే 150 ఎక్కువ అవుతుంది అనమాట. అందుకే చీప్ అండ్ బెస్ట్గా మంచి క్వాలిటీగా ఉంటాయి. అన్ని ప్రొడక్ట్స్ కూడా చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి అనమాట. చాలా తక్కువ ధరలో, అతి తక్కువ ధరలోనే మంచి క్వాలిటీ ఉంటాయి. చెప్పులు చూడండి, జస్ట్ 50 రూపాయలు అనమాట. అదే మనం షాప్లో పోయి తీసుకుంటే 250, 300, 400 అని వేస్తారనమాట. అన్నీ కూడా చాలా తక్కువ అనమాట. బట్టలు ఇచ్చి మనం రోజు యూజ్ చేసే ప్రతి ఒక్క వంటకాలలో వస్తువులు కానివ్వండి, లేకపోతే ఏదైనా కిరాణా సామాన్లు కానివ్వండి, తర్వాత కాయగూరలు కానివ్వండి, తినే ఏదైనా ఒక వస్తువు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చాలా చీప్ అండ్ బెస్ట్గా తక్కువగా దొరుకుతాయి అనమాట. అంత తక్కువ ఉంటుంది అనమాట. లోకల్ మార్కెట్ ప్రతి సండే ఉంటుంది అనమాట. చాలా రష్గా ఉంటుంది. నేను పోయింది ఈవినింగ్ 6 గంటలకి. ఆల్మోస్ట్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంటే మార్కెట్ క్లోజ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఓపెన్ ఏరియాలో పెడతాను అనమాట. పర్మిషన్ తీసుకొని చాలా తక్కువ అనమాట. ఇలా గుడ్లు అంటే ఒక కుప్పలాగా పెడతారు అనమాట. 10 రూపీస్ అంతే. 2 తీసుకుంటే 2-3 తీసుకునేసి 1 కేజీ అయిపోతుంది. 30 రూపీస్ అంతే. కానీ ఫ్రెష్గా ఉంటాయి. అన్నీ కూడా మనం చూసి ఏదైనా తీసుకోవచ్చు. అంత చీప్గా ఉంటాయి అనమాట. ప్రతి ఒక్కటి చాలా తక్కువ ఉంటాయి. ప్రతి ఒక్కటి 10 రూపాయలు 20 రూపాయలు అంతే. ఎక్కువ కాస్ట్లీ ఉండవు. చాలా అంటే చాలా రష్గా ఉంటుంది ఒక్కొక్కసారి. ఈరోజు నేను పోయింది ఈవినింగ్ 6 గంటల పైన, ఆల్రెడీ 6:30 పైన అయిపోయింది. నేను వేరే వర్క్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది అనమాట. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. చాలా తక్కువ అంటే చాలా తక్కువ. నేను కూడా కొన్ని తీసుకున్నాను, అది కూడా మీకు చూపిస్తా.
ఇది కూడా జస్ట్ 10 రూపీస్ అనమాట, చాలా తక్కువ అనమాట. నేను అదే క్వాంటిటీనే నాకు ఆ క్వాంటిటీ తీసుకోవడానికి 70 రూపాయలు అయింది, సరేనా. అదే క్వాంటిటీ నేను పోయి షాప్లో తీసుకుంటే సుమారు ఏం లేదన్నా 300 పక్కా అవుతుంది అనమాట. 300 అయ్యి అవుతుంది. ఇప్పుడు నేను చూడండి, నేను తీసుకోవాలనుకున్నాను అది ఇది అనేసి. అదే నేను తీసుకుంటే వేరే కాడ అదే షాప్లో పోయి 100% 300 అవుతుంది అనమాట. నేను అక్కడ జస్ట్ 10 రూపీస్ ఒక ప్యాకెట్ అనమాట, అంతే. అది నేను అలాగనేసి నాకు ఏది కావాలి వస్తువులు అనేసి నేను తీసుకున్నాను అనమాట, జస్ట్ 10 రూపీసే. అదే షాప్లో తీసుకుంటే 300 అవుతుంది అనమాట. అందుకే లోకల్ మార్కెట్ చాలా బెంగళూరులో ఇలాంటివి చాలా ఉంటాయి. నేను మీకు అన్నీ కూడా అప్డేట్ ఇస్తాను ఆ బ్లాగ్లో. ఎంజాయ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి సపోర్ట్ ఎప్పుడు ఉండాలనేసి కోరుకుంటున్నాను. మీరు చూస్తుండండి, వీడియో కంటిన్యూ అవుతుంది అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నేను తీసుకునేది కూడా జస్ట్ 10 రూపీస్ అంతే, ప్రతి ప్యాకెట్ కూడా. సో చూసి ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. మంచి ప్రాక్టికల్గా మ్యూజిక్ వేస్తున్నాను అనమాట. చూసి ఎంజాయ్ చేయండి అందరూ కూడా. థ్యాంక్ యూ.